విన్న ప్రతి మాట నిజమనుకోవటం తప్పులేదు. ఆ మాటల్లో నిజమెంతుందో తెలుసుకోకుండా ఇతరులను నిందించడం అంతకన్నా పెద్ద తప్పు. ప్రతి వారికి జీవితం ఏదో ఒక అనుభవం నేర్పుతుంది, కానీ తెలియనట్లు నటిస్తారు. అత్యాశ లేని చోట ఆనందం ఉంటుంది. ఆరాటం లేని చోట ప్రశాంతత ఉంటుంది. మీ జీవితం ఎలా ఉంచుకోవాలో మీ చేతుల్లోనే ఉంటుంది. మనసు మంచిదైతే మాట మధురమవుతుంది. చూపు నిష్కల్మషం అవుతుంది. చిరునవ్వు భరోసా అవుతుంది. చేసే పనిలో వ్యక్తిత్వం కనిపిస్తుంది. ఆస్తిపాస్తుల ఆరాటం ఉప్పు నీటి దాహం లాంటిది. తీర్చుకునే కొద్దీ దప్పిక ఎక్కువవుతూనే ఉంటుంది. నవ్వుతూ చేసిన పాపాలకు ఏదో ఒక రోజు ఏడుస్తూ అనుభవించాల్సిందే. వాటికి ఎవరూ అతీతులు కారు. ఆ కాలంలో ఇరుగు పొరుగు వారంతా కుటుంబ సభ్యుల్లా ఉండేవారు. ఈ కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలా మారిపోయారు. చెట్టు విలువ ఎండాకాలంలో, గురువు విలువ కష్టంలో, దైవం విలువ ఆపదలో, స్నేహితుడి విలువ బాధలో ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకే ఉన్నప్పుడే ఏదైనా కాపాడుకోవాలి. అప్పు చేసేటప్పుడు భయం ఉండాలి. అది తీర్చేటప్పుడు గర్వంగా ఉండాలి. అలా భయానికి గర్వానికి మధ్యగా సాగిపోయేదే అభివృద్ధి జీవితం. ఆకలికి అన్నం పెట్టిన వారికి, ఆపదలో దారి చూపిన వారికి, అవసరమైనప్పుడు ప్రేమను పంచేవారికి, మనసారా మీకోసం కన్నీళ్లు కార్చేవారికి ఎప్పుడూ రుణపడి ఉండాలి. మంచి అలవాట్లను నేర్చుకోవటం కష్టం, కానీ అవి జీవితాన్ని సుఖమయం చేస్తాయి. చెడు అలవాట్లు సులభంగా అలవడతాయి, కానీ జీవితంలో కష్టాలను కొని తెస్తాయి. అబద్ధం అప్పు వంటిది. అవసరానికి ఒక్కసారి అబద్ధం ఆడితే ఇంకా దానికి వడ్డీ కట్టినట్లు మరికొన్ని అబద్ధాలు చెప్పక తప్పదు. నిజం నిప్పు లాంటిది. అది చెప్పేవారి నాలుకకు చేదుగా, వినేవారి చెవులకు మంటగా ఉన్నా కూడా మంచే చేస్తుంది. బరువులు మోసేవారి కంటే బాధ్యతలు మోసేవారే గొప్ప. మనీ ఉన్నవారి కంటే మర్యాద తెలిసిన వారే గొప్ప. ఈ సృష్టిలో పోయే ప్రాణానికి కూడా జీవం పోసే శక్తి అంటూ ఉందంటే అది తల్లి ప్రేమకు మాత్రమే. ఆశ నుంచి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. ఒకరు తమ కష్ట సుఖాలను మీతో చెప్పుకుంటున్నారంటే వాటిని మీరు తీరుస్తారని కాదు, వాళ్ళు మిమ్మల్ని నమ్మారని. ఈ సృష్టిలో నమ్మకానికంటే విలువైంది ఏముంది? రెండు చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి. రెండు కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి. రెండు నాసికలు ఒకే వాసన పీలుస్తాయి. కానీ ఉండే ఒక్క నాలుక మాత్రం రెండు రకాలుగా మాట్లాడుతుంది. నిత్యం అబద్ధాలు చెబుతూ బంధాలను నిలుపుకునే బదులు నిజం చెప్పి ఒంటరిగా ఉండటం మేలు. కనీసం కడవరకు మనస్సాక్షి తోడుగా ఉంటుంది. ఆపదలో ఆదుకున్న ఆప్తుణ్ణి, బాధను పంచుకున్న బంధువుల్ని, సలహాలిచ్చే స్నేహితుణ్ణి, మేలు కోరే మిత్రుణ్ణి జీవితంలో ఎప్పుడు దూరం చేసుకోకు. జీవితంలో 3 విషయాలు ఎప్పుడు గుర్తుంచుకోండి. ఆనందంలో మాట ఇవ్వకండి, కోపంలో సమాధానం ఇవ్వకండి, దుఃఖంలో నిర్ణయం తీసుకోకండి. మంచివాళ్ళు సుఖపడినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పుడు ఏవో సమస్యలు బాధలు వాళ్ళకే వస్తాయి. లోకంలో జరిగింది జరుగుతున్నది ఇదే. మీకు సహాయం చేసే మనసుండాలే కానీ అవసరమైన సమయంలో నువ్వు పోసే నీరు కూడా పొందేవారికి అమృతమే. ఒకప్పుడు మనసుంటే మార్గం ఉండేది. మనసును చూసి బంధాలు ఏర్పడేవి. కానీ ఇప్పుడు డబ్బుంటేనే మార్గం ఉంటుంది. డబ్బును చూసి బంధాలు ఏర్పడుతున్నాయి. నలుగురిలో మాట్లాడే మాట, నలుగురికి వండే వంట రుచిగా ఉండాలి. ఎందుకంటే వండేది ఒక్కరే అయినా రుచి చూసేది ఎందరో ఉండొచ్చు. మీకేదైనా కష్టం వస్తే వెంటనే గుర్తొచ్చేవాళ్ళు ఒకరుంటారు. వాళ్ళు మీ కష్టం తీరుస్తారని కాదు, వాళ్ళతో చెప్పుకుంటే మనసు కాస్త కుదుట పడుతుందని. ఇద్దరిలో ఇష్టం ఉన్నప్పుడు మధ్య దూరం ఎంతున్నా ఇట్టే కరిగిపోతుంది. ఒక్కరే ముందు కదులుతుంటే ఎప్పటికీ ఆ దూరం దగ్గరవ్వదు. ఒకరిపై ప్రేమ కలగటానికి ఎన్నో ఏళ్ల పరిచయం ఉండవలసిన అవసరం లేదు. మనసుకు తాకే ఒక సంఘటన, మాట చాలు. కలిగే చిన్న చిన్న ఆనందాలకు ఉప్పొంగిపోయే మనసు ఉన్నవారు మీ ప్రేమలో ఏ చిన్న మార్పు వచ్చినా తట్టుకోలేరు. ఆత్మీయంగా పలకరించే ఒక పిలుపు ఆనందాన్నే కాదు, మనశ్శాంతిని కూడా ఇస్తుంది. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనేంటి నాకేంటి అనుకుంటే చివరికి ఒంటరిగానే ఉండిపోవలసి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఇతరులతో కలిసి ఆనందంగా జీవించటమే మంచి జీవితం. ఆకలిగా ఉన్నవారికి పెట్టే అన్నం, ఆపదలో ఉన్నవారికి చేసిన సహాయం ఎప్పటికీ ఊరికే పోవు. ఏదో ఒక రోజు నిన్ను ఆదుకోక మానవు.
సంతోషంగా జీవించాలంటే 1000 దారులు, ప్రశాంతంగా జీవించాలంటే మాత్రం 3 దారులు. వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది, జరిగేది జరుగుతుంది. ఇలా అనుకుంటే చాలు, మనసు తేలిక పడుతుంది. ఎవరికైనా నమస్కారం చేయాలనిపిస్తే ముందు తల్లికి చేయాలి. ఎవరికైనా గౌరవం ఇవ్వాలనుకుంటే ముందు తండ్రికి ఇవ్వాలి. జీవితంలో వారికి మించిన వారు ఎవరూ ఉండరు. ఆనందంగా ఉన్నప్పుడు మీతో కలిసి నవ్వుల్ని పంచుకున్న వారిని మర్చిపోగలరేమో కానీ, మీరు కష్టంలో ఉన్నప్పుడు మీ బాధను పంచుకొని మీతో కలిసి బ్రతికిన వారిని మాత్రం మరవకూడదు. బద్ధకం నీ లక్ష్యాన్ని చంపుతుంది, నీ ఎదుగుదలను ఆపుతుంది. భయం కలల్ని చంపుతుంది, కోపం అజ్ఞానాన్ని చంపుతుంది, అవమానం నీ నమ్మకాన్ని చంపుతుంది. తెలిసి వచ్చేది జననం, తెలియకుండా వచ్చేది మరణం. అన్నీ తెలుసుకొని బ్రతకటమే జీవితం. ఈ సృష్టిలో ఒంటరి వారంటూ ఎవరు ఉండరు. చూసేటప్పుడు ఆకాశం, అడుగు వేసేటప్పుడు నేల, గొంతు తడిపేటప్పుడు నీరు, శ్వాస పీల్చేటప్పుడు గాలి, చివరికి చితి మీద పడుకున్నప్పుడు నిప్పు. నువ్వు సరిగ్గా గమనిస్తే ఈ ప్రకృతి నేను ఒంటరి వారిని అవ్వనివ్వదు. ఉన్నతాధికారులతో గౌరవంగా, తోటివారితో స్నేహంగా మెలగటం కాదు, తనకన్నా కింది స్థాయిలో ఉన్న వారితో మెలిగే తీరే మీ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. డబ్బు మనిషికి బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, కానీ ఎంత సంపాదించినా తృప్తినివ్వదు. చెయ్యాలి అనుకున్న వారికి 1000 మార్గాలు, చేయకూడదు అనుకున్న వారికి 1000 కారణాలు. గెలవాలనుకుంటే మార్గాన్ని వెతుకు, కారణాలను కాదు. సంబంధం లేని వారికి రహస్యాలు చెప్పినా, కావలసిన వారికి అబద్ధాలు చెప్పినా ఎదురు దెబ్బ తగిలేది నీకే. అణాలు కన్నా గుణాలు ప్రధానం. డబ్బు వెనుక జనం ఉంటే గుణం వెనుక భగవంతుడు ఉంటాడు. నీకున్న డబ్బు వెనుక ఎంతమంది జనం ఉండినా కానీ ఒక్కసారిగా డబ్బు కరిగిపోయిందంటే నీ చుట్టుపక్కల ఒక్కరు కూడా ఉండరు. కానీ గుణం అనేది తరిగిపోని సంపద. మీరందరూ భగవంతుని వద్దకు అనేక కానుకలు తెస్తూ ఉంటారు. పూలు, ధనం, కనకం లాంటివి. వీటన్నిటినీ ఆయన కోరటం లేదు. ఆయనకి ఇవన్నీ కొదవ కాదు. ఇవన్నీ ఏమీ లేని వారికి ఇవ్వండి. 10 నిమిషాలు నిశ్చలమైన మనసుతో భక్తితో పరమేశ్వరుని ప్రార్థించండి. అదే దైవానికి అత్యంత ప్రీతికరమైనది అవుతుంది. బాగుపడటం అంటే బాగా ఆస్తి ఉండటమో లేక బాగా సంపాదించే ఉద్యోగం ఉండటమో కాదు. నవ్వుతూ ఉండటం, నలుగురితో ఉండటం. సాధించాలి అనుకున్న ప్రతిదాన్ని ప్రయత్నించి చూడాలి. కుదిరితే విజయం, లేకపోతే అనుభవం, ప్రయత్నించకపోతే శూన్యం. బాధల్ని తెంచుకోవటం, బంధాల్ని పంచుకోవటం, ఒత్తిడిని తగ్గించుకోవటం ఒక్క స్నేహితుని వల్లే సాధ్యం. ఒకరికి పెట్టక తాను తినక దాచిపెట్టిన సంపదకు ఏదో ఒక మార్గంలో నాశనం తప్పదు. సంపాదించిన విత్తనానికి త్యాగమే రక్షణ. చెరువులో నిండుగా ఉన్న నీటికి పారుదల ఒక్కటే రక్షణ. ఋతువులు మారినప్పుడు శరీరాన్ని, పరిస్థితులు మారినప్పుడు మనసుని దృఢపరచుకోవాలి. అప్పుడే జీవితాన్ని సజావుగా కొనసాగించుకోగలరు. పుకార్లు దొంగల కంటే ప్రమాదకరమైంది. దొంగ ఆస్తిని మాత్రమే దోచుకుంటాడు, కానీ పుకార్లు మనిషి గౌరవం, నిజాయితీ, కీర్తి, విశ్వజనీయత మొదలగు అన్నిటినీ నాశనం చేస్తాయి. మీవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకు బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీదైంది ఎప్పటికీ నిన్ను వేడదు, నీది కాంది ఎప్పటికీ నీకు దక్కదు. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఎవరినైనా ప్రశంసించినప్పుడు పర్వాలేదు, కానీ విమర్శించేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే విమర్శ రుణం వంటిది. ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీర్చడానికి ప్రయత్నిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.